తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం హీట్ ఎక్కింది. వరుసగా జిల్లాల్లో పర్యటిస్తున్న సీఎం రేవంత్ ఇవాళ నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. బర్దిపూర్ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. తెలంగాణ యూనివర్సిటీ డిచ్పల్లిలో 20 కోట్లతో చేపట్టనున్న ఎస్సీ బాలురు బాలికల హాస్టళ్లకు రేవంత్ శంకుస్థాపన చేయనున్నారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్, ఎందల్వాయిలో సిబ్బంది నివాస గృహాలు, అదనపు సౌకర్యాల నిర్మాణానికి సంబంధించిన పనులకు రేవంత్ శంకుస్థాపనలు చేయనున్నారు. ఆర్మూర్, బోధన్, నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు రేవంత్. వీటి అంచనా వ్యయం 600 కోట్లు. అంతేకాదు తెలంగాణ యూనివర్సిటీలో బాలికల హాస్టల్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఇండోర్ స్టేడియం నిర్మాణానికి కూడా రేవంత్ శంకుస్థాపన చేయనున్నారు. డిచ్పల్లిలో సైన్స్ ల్యాబ్ ని ప్రారంభించనున్నారు. ఇక స్వయం సహాయక సంఘాలకు 200 కోట్ల విలువైన బ్యాంక్ లింకేజీ చెక్కుల్ని సీఎం రేవంత్ రెడ్డి పంపిణీ చేయనున్నారు. అనంతరం నిర్వహించే బహిరంగ సభకి హాజరవుతారు. సీఎం పర్యటన కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.